మనం 8mm నట్లుంటూ ఓపెన్ చేయాలి. 8mm స్మూత్ థ్రెడ్ ఇది, కానీ నట్ చూడండి, చూసారు ఎక్కడంతా ఒకలాగా ఉంది, ఇక్కడ మాత్రం ఆయిల్ చెమ్మ కనబడుతుంది చూసారా, అదే పోయింది. ఇది బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. నేను డీజిల్ ఇంజిన్ సంబంధించిన వర్క్ చేస్తుంటాను. ఈరోజు మనకి డీజిల్ ఇంజిన్ అనేది ఒకటి వచ్చింది, అది అవుట్బోర్డ్కి సంబంధించిన ఇంజిన్. దానికి వాళ్ళు కంప్లైంట్ చెప్పేసి మన దగ్గరికి తీసుకొచ్చారు. అది ఏంటంటే ఇంజిన్ ఎగ్జాస్ట్ అంటే సైలెన్సర్ నుంచి ఆయిల్ కారుతుంది, నెక్స్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు వైట్ స్మోక్ పడుతుందని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పారు. దాన్ని ఈరోజు మనం రెక్టిఫై చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇది గ్రివీస్ సంబంధించిన డీజిల్ ఇంజిన్, ఇది 10 HP ఇంజిన్, పెద్ద గేర్ బాక్స్ తో వచ్చింది మనకి. ఈ కంప్లైంట్లు ఏంటంటే రేర్ గా వస్తుంటాయి, ఆయిల్ కక్కేయడం గట్లా. మరి ఇంజిన్ కంప్లైంట్ ఏదో ఇప్పుడు ఓపెన్ చేసి మనం చూద్దాం. ఇప్పుడు మనం ప్రెజర్ పైపు ఓపెన్ చేస్తున్నాం. ఇదేంటంటే డీజిల్ పంప్ నుంచి ఆయిల్ని ఇంజెక్టర్లోకి అంటే నాజిల్లోకి సప్లై చేస్తూ ఉంటుంది, హెడ్ సిలిండర్లోకి. దాన్ని ఇప్పుడు మనం రిమూవ్ చేస్తున్నాం. బాగా జంగు పట్టేసి ఉండటం వల్ల కొద్దిగా మారం చేస్తుంది, అయినా సరే మనం తీసేస్తుందా. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం ఇంజెక్టర్ ఓపెన్ చేయాలి, మనకి ప్రాబ్లం తెలియాలి కదా. ఇప్పుడు ఇది 13mm రేంజ్ పట్టే నట్ అంటే ఉంటుంది ఇక్కడ. యాక్చువల్లీ మనం 13mm బిట్టేసి సపోర్ట్ ఆడు తిప్పుతున్నాం. మనకి బిట్టుతో అయితే ఇది లోనకి కూర్చోటం లేదు, దీన్ని మనం రేంజ్తో ట్రై చేద్దాం. ఇది 13 కాంబినేషన్ రేంజ్. ఇది బాగా జంగెక్కిపోవటం వల్ల అసలు మనకి ఓపెన్ అవటం లేదు. దీనికి మనం వేరేలా ట్రిక్ చేయాలి. దీన్ని స్పానర్తో అయితే ఒకటి ఊడింది. అయితే ఫ్రెండ్స్, ఇది మనకి కొద్దిగా ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా మాటలు తడబడుతుంటాయి, మీరు ఏమనుకోకండి. ఇప్పుడైతే బిట్ కరెక్ట్గా సెట్ అయింది. అదిగో మనకి 8mm నట్టు బయటకు వస్తుంది. చేసుకోవాలి. ఇవి చాలా టైట్గా పట్టేస్తుంటాయి, సాధారణంగా రావు. ఒకవేళ ఈ విధంగా రాకపోతే దీన్ని వెల్డింగ్ చేసి తీయాల్సి ఉంటుంది. మనం ట్రై చేయడం మాత్రం ఇలాగా చేయాలి. ఇది సిల్వర్ రెడ్ కాబట్టి సాల్ట్ నీటిలో ఉండటం వల్ల, ఎక్కువ సముద్రం సాల్ట్ నీరే కదా, ఎక్కువగా రావు. వాటికి వేరేగా తీయాలి. ప్రస్తుతానికైతే మనం డీజిల్ ట్యాంక్ని రిమూవ్ చేసుకుందాం. ఇవి ట్యాంకీ బోర్డులు, సైజ్ మార్పకుండా మనం ఏంటంటే ఇలాగ పెట్టేసుకుంటాం, వర్క్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. మనకి 4 ట్యాంకీ బోల్ట్స్ వస్తాయి.
రిమూవ్ చేసుకుంటే ట్యాంక్ అనేది కిందకి దిగుతుంది. ఇప్పుడు చేతులతో అయితే చాలా కష్టంగా ఉండేది, మిషన్ కదా, స్లోగా పని అవుతుంది అన్నట్లు. తర్వాత తీసుకుందాం మనం. ఇప్పుడు పైన కూడా తీసుకుందాం. ఓకే, దీన్ని కూడా వస్తుంది. ఆ బోల్ట్ అలా ఉంచుకుంటే మనకి ట్యాంక్ పడిపోకుండా ఉంటుంది, అందుకని దాన్ని రిమూవ్ చేయలేదు నేను. ఇది కూడా వస్తుంది, మనం జాగ్రత్తగా దీన్ని రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది మనకి ఓవర్ఫ్లో పైప్ అనేది ఒకటి ఇక్కడ ఉంది, దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే ఆల్టర్నేట్ చేసింది, కంపెనీ నుంచి వచ్చింది అయితే కాదు. ముందొకసారి మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం దీన్ని ఆల్టర్నేట్ చేసాం. డీజిల్ ట్యాంక్ ఇలా దించుకోవడం ఫస్ట్ కారణం ఏంటంటే డీజిల్ ట్యాంక్లో డీజిల్ వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసి మనం దాన్ని అలా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు డీజిల్ ఫిల్టర్ దగ్గర పైప్ కలెక్షన్ ఉంటుంది కదా, దానికి మనకి 19 బిట్ పడుతుంది. దాంతో మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు, అదే పైనుంచి అయితే గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల మనకి ఎక్కువ ఆయిల్ అనేది వేస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అందుకని దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనం కింద పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే ఎయిర్ లాక్ బోల్ట్ 17 రేంజ్ తిప్పేటప్పుడు ఆయిల్ అనేది కిందకి వచ్చేస్తుంటది. చూడండి మీరు ఇక్కడ ఎయిర్ లాక్, ఇది ఎయిర్ లాక్ బోల్ట్ అంటారు, ఇది డీజిల్ బెంజో బోల్ట్ అంటారు. దీన్ని ఓపెన్ చేస్తే ఇందులో ఉండే ఎయిర్ పాస్ అవడం వల్ల మనకి ఆయిల్ కిందకి కారిపోతుంది. చూడండి, ఇక్కడ చూడండి కొద్దిగా, అది రిమూవ్ చేయగానే దీంట్లో ఆయిల్ వస్తుంది. మనకి వచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ హెడ్ రిమూవ్ చేసుకోవాలి, అందుకనే ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనం ఎయిర్ చాంబర్ ఎగ్జాస్ట్ ఇప్పుకోవాలి. మనం ఇప్పుడు ఫస్ట్ తొలి ఎగ్జాస్ట్ ఇప్పేద్దాం. మనం ఎగ్జాస్ట్కి 13 నట్స్ వస్తాయి, వాటిని జాగ్రత్తగా ఇప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఎప్పుడైనా సరే స్టడ్స్ అనేవి మనకి లాన్ ఉండిపోయి నట్స్ రావాలి. ఎగ్జాస్ట్ హీట్ వల్ల లేట్ అవుతుందంటే మనకి ఆ స్టడ్స్ పింపరెక్కిపోయి లాక్ అయిపోయి నట్తో పాటు బయటకు వచ్చేస్తుంది, ఒక బోల్ట్ లాగా బయటకు వచ్చేస్తుంది. చూడండి, యాక్చువల్లీ ఇది ఎప్పకపోదాం. మనకి ఏంటంటే ఇక్కడ ఈ రేకు వల్ల కింద గాడ్స్ ఉంటాయి, గాడ్ బోల్ట్ ఉంటుంది, ఆ గాడ్ బోల్ట్ తప్పనిసరి ఎప్పాలి. ఎప్పితే కానీ హెడ్ మనం ఎప్పుకోలేము, అందుకని ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. అడ్డుగా ఉంది, అంతేనా? ఎగ్జాస్ట్ లో వేడి ఎక్కువ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇంజిన్ స్టార్టింగ్స్ అంటే నేను నేర్చుకునేటప్పుడు అయితే ఎగ్జాస్ట్ వేరేగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కంపెనీ వాళ్ళు కూడా కొద్దిగా ఎగ్జాస్ట్ మార్చేలాగా ఇస్తారు. ఒకప్పుడు ఫిల్టర్లతో ఉండేది, అసలు సౌండ్ వచ్చేది కాదు. ఇప్పుడు ఈ ఎగ్జాస్ట్ అనేది చాలా సౌండ్ అండ్ సౌండ్ పొల్యూషన్. దీనివల్ల ఏటకి వెళ్ళే పర్సన్స్ ఉంటారు కదా, మత్స్యకారులు అనే వాళ్ళకి హెడ్ ఎక్ రావటం, వాళ్ళు చాలా ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది. దాన్ని కంపెనీ దృష్టికి ఎవరో తీసుకెళ్ళట్లేదు. ఎన్నోసార్లు మనం మెయిల్ పెట్టడం జరిగింది, కానీ కంపెనీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అది ఆ తర్వాత కదా మనకి గాడ్ పెట్ లాకింగ్ బోల్ట్ అని, ఇది మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి. చాలా మందికి తెలియక పై బోల్ట్ ఓపెన్ చేసి దీన్ని వదిలేసి ల్యాప్టాప్ వల్ల లేట్ అవుతుందంటే బోరు ఇరిగిపోవటం, హెడ్ పైకి లేకపోవడం జరుగుతుంది. ఇవి ఎగ్జాస్ట్ ప్యాకింగ్స్, ఇవి బాగా పాడైపోయినాయి, వీటిని మనం కొత్త వేసుకోవాలి. అటుపక్క ఎయిర్ చాంబర్ ఇప్పుదాం.
కదండి ఫ్రెండ్స్, ఇది ఎయిర్ చాంబర్ అంటే ఎయిర్ క్లీనర్, గాలిని దీని నుంచే పీల్చుకుంటుంది. దీన్ని మనం ఓపెన్ చేయాలి. ఇప్పుడు బాగా తుప్పెక్కిపోవడం వల్ల అది స్లిప్ అయిపోతుంది రేంజ్. యువతల పక్క తిప్పుకుని తర్వాత దాన్ని తిప్పుకుందాం, సులువు అవుతుంది మనకి. ఇక్కడ 13 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. యాక్చువల్లీ థ్రెడ్ ఒకటే 8mm థ్రెడ్ వస్తుంది. బోల్ట్ బుర్ర ఏదైనా సరే మనకి ఇక్కడ థ్రెడ్ మెయిన్ కదా, అందుకని చెప్పేసి 8mm వేయడం జరిగింది. అప్పుడు ఇప్పుడు దీన్ని సిజల్తో కట్ చేసి మనం రిమూవ్ చేద్దాం. ఈ సిజల్ మొత్తం మనం ఏంటంటే ఇప్పుడు కూడా నరికేయకూడదు. దీన్ని చిన్న ఒత్తిడి తగిలిస్తే వైబ్రేషన్ లూజ్ అవుతుంది. ఇదేంటంటే అల్యూమినియం బాడీ కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి, లేకపోతే ఇరిగిపోద్ది. ఇదిగోండి, ఇలాగ అదురు దెబ్బతో కొడితే మనకి లూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక చుట్టూ ఇలా కొట్టేటప్పుడు కూడా ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ తప్పనిసరి ఇది ఓపెన్ చేయడం మాత్రం, ఇంకో మార్గం లేదు వీటికి. చూసారా ఇప్పుడు తిరిగింది. ఇప్పుడు స్కానర్తో అయితే మనకి ఈజీగా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇదిగోండి, మనకి స్పానర్ పట్టాలంటే అలాగా మనం ఒక సిజల్తో కొడితే స్పానర్ పడుతుంది. ఊడిపోయాక మనకు బోల్డ్ ఆల్టర్నేట్స్ ఉంటాయి. ఇంకా నట్స్ అండ్ బోల్ట్స్ కొత్తగా వేసుకోవటం కానీ, కస్టమరు మనీ బట్టి మనం దానికి ఏ సామాన్ ఏదంటే మనం ఆలోచించుకోవాలి. ఇది పోయింది, ఇది కొత్తది మనం మార్చుకోవాలి. ఎయిర్ చాంబర్ ఇదిగోండి చూడండి. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ కొట్టడం వల్ల ఏంటంటే ఎయిర్ చాంబర్లో కూడా ఆయిల్ వస్తుంది. వాళ్ళు గమనించలేకపోతారు, ఓన్లీ అడ్జస్ట్ చెప్పారు మనకి. దీనికి కూడా గాడ్ ప్లేట్ ఒకటి ఇచ్చారు, దాన్ని మనం కూడా రిమూవ్ చేసుకోవాలి. మ్యాక్సిమం మేము ఇంజిన్ వచ్చాక ఎస్ఎస్ ఓడుతాం, వాళ్ళు మనకి ఎంఎస్ వేస్తారు కానీ మనం ఎస్ఎస్ ఓడుతాం. ఇదిగోండి, ఇప్పుడు మనం హెడ్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. హెడ్కి 17 బిట్ పడుతుంది. ఆ బిట్ మనం తీసుకొని దీన్ని ఎల్ హ్యాండిల్తో తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎల్ హ్యాండ్ అంటారు. ఇది మనం స్పేర్గా తయారు చేసుకోవాల్సింది. ఆటో యాక్సెల్ ఇది యాక్చువల్లీ పెట్రోల్ ఆటో యాక్సెల్, దాన్ని ఎల్ హ్యాండ్గా తయారు చేసుకున్నాం మనం. ఇక్కడ 17 బిట్ పెట్టి మనం ఇదిగోండి లాంగ్ బిట్ అంటారు దీన్ని. షార్ట్ బిట్స్, లాంగ్ బిట్స్ అని ఉంటాయి మనకి. వీటితో మనం ఏంటంటే ఓపెన్ చేసుకోవాలి. చాలా పొట్టు ఎక్కువ ఉంటుంది, టార్క్ ఎక్కువ దీనికి, ఎందుకంటే బ్లాస్టింగ్ అందులోనే కదా జరుగుతుంది మనకి, అందుకని చెప్పేసి ఇదవుతాయి. ఇవేంటంటే మనకి సముద్రంలోని కదా ఎక్కువగా ఉండిపోతాయి, ఉండిపోవడం వల్ల పింపిరి పట్టేసి తొందరగా రావు. చాలా మందికి తెలియదు ఏంటంటే ఇప్పుడు రివర్స్ ఎక్కువ అంటుంటారు ఒక చుట్టూ. దానికి కారణం కూడా ఈ హెడ్ నట్స్ లూజ్ అయిపోతే గ్యాస్కెట్ కొట్టేసి రివర్స్ అంటే స్ట్రోక్లో ఉండదు మనకి. దీన్ని మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా పట్లు అనేవి వేసుకోవాలి మనం ఎప్పుడూను. అవి టైట్గా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ముందు మనం ఎల్ హ్యాండిల్తో మనం ఓపెన్ చేసాం దాన్ని. నెక్స్ట్ బిట్ అయితే మనకి ఓకే, ఇది కూడా బాగానే వస్తుంది, రాదనుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నట్లు అయితే ఇప్పడం జరిగింది కదా, వీటికి వాచర్స్ ఉంటాయి, కంపల్సరీ ఇవి తీయాలి, లేకపోతే ఇంజిన్లో మళ్ళీ పడిపోయి మిగతా భాగాలు ఇప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు హెడ్ని రిమూవ్ చేద్దాం. ఇది చాలా సులువుగా వస్తుంది, సాధారణంగా రాదు. ఇదిగోండి, ఇది పిస్టన్, హెడ్ సిలిండర్, హెడ్ వాల్వ్స్, నాజిల్. ఇందాక ఇంజెక్టర్ అన్నాను కదా, ఇదే. దీన్ని ఓపెన్ చేయాలనుకున్నాం కానీ ఇప్పుడు అవసరం లేదు, బాగానే ఉన్నాయి, హోల్స్ బాగానే కనబడుతున్నాయి. ఓకే, దీన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎట్లెక్కేసుకుని సరిపోద్ది. హెడ్ గ్యాస్కెట్ కూడా కాలిపోయింది, వాళ్ళు మనకు చెప్పలేదు, కంప్లైంట్స్ సగం చెప్పారు వాళ్ళు. ఓకే, ఇప్పుడైతే మాత్రం మనం దీన్ని రిమూవ్ చేద్దాం. ఇవి పుష్ రాడ్స్ అంటారు, పుష్ రాడ్ గొట్టం అంటారు, దీన్ని గాడ్ సపోర్టర్ అంటారు. ఇది ఇంకా ఇక్కడ వరకు మనం ఇది ఇప్పినట్టు, ఇంకా మనం ఇంజిన్ ఆయిల్ డ్రై చేసి
కింద నుంచి చిప్పుకెళ్ళాలి. ఇదిగోండి చూడండి, పిస్టన్ అయితే మాత్రం ఇలా మూవ్ అవుతుంది మనకి. టీడీసీ టాప్ తాలూకా సైజు టీడీసీ, బీడీసీ బాటమ్. బీడీసీ అంటే బాటమ్, టీడీసీ అంటే టాపు. ఇవి చూసుకొని మనం ఎప్పుడైనా టైమింగ్ గేర్స్ ఉంటాయి అందులోనే, అవి సెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఇది తీసేటప్పుడు ఏంటంటే కింద నిప్పుతాం కదా, ఫ్లైవీల్ తిరిగితే ఊడిపద్ది నుంచి ఇప్పుడు రిమూవ్ చేయట్లేదు. తర్వాత కింద ఓపెన్ చేసి డైరెక్ట్గా మొత్తం అంతా తీద్దాం. ఇది ఉంది కదా, ఇది పెద్ద గేర్ బాక్స్ అంటారు, బీడ్తో వస్తుంది. ఇది ఏంటంటే స్పీడ్ కన్నా బరువు ఎక్కువ లాగడానికి ఉపయోగిస్తారు వీటిని. చిన్న గేర్ బాక్స్ అని చెప్పేసి కంపెనీ వాడు దీనికి ప్రొవైడ్ చేసింది ఇంకో గేర్ బాక్స్ ఉంటుంది, మీకు తర్వాత చూపెడతాను. అది ఏంటంటే స్పీడ్ వస్తుంది కానీ మనకి బరువు లాక్కెళ్ళలేదు. ఇప్పుడు ఇందాక మనకు కంప్లైంట్ చెప్పారు కదా, నేను సిఆర్ బేరింగ్ పోయిందని చెప్పాను. కరెక్ట్గా ఎందుకు చెప్పానంటే ఇందులోనే మెటల్ ఉంటుంది మనకి. ఆ మెటల్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఇంజిన్ కంప్లైంట్ వచ్చిందంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. దాన్ని ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ని ఓపెన్ చేసుకోవాలి. మనమైతే అడ్జస్టబుల్ రెంచ్తోని ఈ బ్రాస్ది ఇప్పుకోవాలన్నమాట. మిగతా స్పానర్స్ వేస్తే బ్రాస్ ఎడ్జ్లు అనేవి పోతుంటాయి. ఇది ఆల్రెడీ ఎవరు కొట్టున్నారు, పాడైపోయింది. ఇదిగోండి, దీనిపైన స్ప్రింగ్ ఉంటుంది, దీన్ని చాలా జాగ్రత్తగా వేయాలి, ఖచ్చితంగా వేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి ఇందులోని మెట్లు కనబడుతుంది చూసారా మీరు, సిల్వర్గా మెరుస్తుంది, చేప దీనిలాగా చేప పొలుసు మెరుస్తుంది కదా. ఇదంతా కూడా సిఆర్ బేరింగ్ తాలూకు మెట్లు అనమాట. ఇది ఉండటం వల్ల ఏంటంటే అది సిఆర్ బేరింగ్ అరిగిపోతుంది, అంటే ఆయిల్ తక్కువ అయితే సిఆర్ బేరింగ్ అరిగిపోద్ది, దానివల్ల వచ్చింది. వీళ్ళు మనకి అవేం చెప్పలేదు, ఓన్లీ కంప్లైంట్స్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఓకే, మనం దీన్ని రెక్టిఫై చేద్దాం. మా వాళ్ళు ఏంటంటే ఇవి స్టీల్ బోర్డులు వస్తాయి మాకు, ఇక్కడ వైబ్రేషన్స్ కూడిపోకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇక్కడ నట్లు ఉన్నాయి కదా, నట్లకి చూసారా ఇక్కడ తాడ్ అనేది కట్టారు, అంటే తెవ్వ అంటాం మేము. మీరు ఫిషింగ్కి వెళ్ళే వాళ్ళు అయితే లైన్ అంటారు. చూడండి ఒకసారి, చాలా ఘోరంగా కడతారు. ఇక్కడే మనకి టైం చాలా వేస్ట్ అయిపోద్ది. కాకపోతే వాళ్ళ సేఫ్టీ వాళ్ళ భయం కదా, మెయిన్ ఇయ్యే కాబట్టి వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మనం ఇసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవి 4 పక్కలు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే ఈ లైన్స్ కూడా మన చేతికి గుచ్చుకుంటాయి చాలా వరకు. పని చేసేటప్పుడు మనకి నొప్పి అనిపించదు కానీ తర్వాత కడుక్కునేటప్పుడు మాత్రం చేతులు నొప్పి అనిపిస్తుంది. ఇప్పుడు 21 కాంబినేషన్ రెంచ్తో మనం దాన్ని రిమూవ్ చేద్దాం. ఇదిగోండి, ఇది 21 కాంబినేషన్ రెంచ్ అంటే ఎందుకంటాం అంటే ఒక పక్క 21 రింగ్ ఉంటుంది, ఒక పక్క 21 ఫ్లాట్ ఉంటుంది అనమాట. దీన్ని అందుకే కాంబినేషన్ రెంచ్ అంటాం మనం. ఇదిగోండి, చాలా లూజ్ అయిపోయి వైబ్రేషన్ కదా, కింద కూడా స్టీల్ బెడ్, అందుకనే అది వేగంగా లూజ్ అయిపోయి. యాక్చువల్లీ ఐరన్ అయితే అంత లూజ్ అవ్వు, ఇప్పేటప్పుడు కూడా సులువుగా రావు అనుకో. ఇంజిన్ చాలా బరువు ఉంటుంది. యాక్చువల్లీ చిన్న గేర్ బాక్స్ ఇంజిన్ అయితే మనకి 120 ఉంటుంది. ఈ ఇంజిన్ మనకి ఇప్పుడు 160 దాకా వెయిట్ పడిపోద్ది. ఇదిగోండి, వీటిలో కూడా వాటర్ స్టోరేజ్ అయిపోయి ఉండిపోయింది, బురదగా ఉంది అంతేనా. అటుపక్క వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇటు కూడా చాలా పకడ్బందీగా కట్టారు వాళ్ళు. ఈ ముళ్ళు మనకి రావనుకోండి, ఎప్పడానికి అవ్వు, అందుకనే కోసేస్తాం, లేకపోతే వాళ్ళకు కూడా మనం ఇబ్బంది పెట్టాం. ఇంజిన్ చాలా వెయిట్ గా ఉంది, లేపడమే కష్టంగా ఉంది. సో మనకి ఎత్తడానికి అయితే ఎవరు లేరు, వాళ్ళు పంపిస్తాను, చాలా లాంగ్ నుంచి కదా వచ్చారు. దీన్ని మరి నేనే లిఫ్ట్ చేయాలి, చూద్దాం. చాలా వెయిట్ ఉంటుంది, కొద్దిగా మనం పని నేర్చుకున్నప్పుడు కొన్ని టెక్నిక్లు బట్టి ఇది లేపగలను చూస్తాను, లేపేస్తాను నాకు తెలిసి. ఓకే, లెగిసిపోయింది, స్టాండ్ అడ్డేయడం వల్ల జారిపోయింది. సేఫ్టీ షూ ఉండడం వల్ల కాల్ బతికిపోయింది, లేకపోతే పాడైపోతుంది. ఓకే, ఇంజిన్ లేపగలిగాను. చాలా వెయిట్ ఉంది, ఇలా లేపేటప్పుడు నడుము ఇంటికి ఎట్టేస్తే చాలా ఇబ్బంది పడతాం. మరి ఎవరు లేరు కదా, అందుకని చెప్పి మనం తప్పదు, ఇంకా మన వీడియోని మధ్యలో ఆపుకోలేంగా.
ఓకే, ఆయిల్ ప్యాన్ తెచ్చుకొని ఆయిల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి డ్రై బోల్ట్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇంజిన్కి అయితే ఇక్కడ డ్రై బోల్ట్ ఉంటుంది, మీకు చూపెడతాను చూడండి. చాలా వెయిట్ ఉంది, ఇందాక చెప్పా కదా వీడియోలో చెప్పినట్టు చాలా వెయిట్. ఇది ఇప్పుడు ఇంజిన్ రిమూవ్ చేసినప్పుడు కూడా ఒక 100 kg దగ్గర ఉంటుంది. చాలా పెయిన్ఫుల్ గా ఎట్టిందండి. ఇక్కడ చూస్తే మీకు చూడండి ఒకసారి, ఇక్కడ చూసారా డ్రైన్ బోల్ట్ అనేది ఒకటి ఉంది, దాన్ని రిమూవ్ చేసుకోవాలి మనం. 19 స్పానర్ పడుతుంది దానికి, కానీ ఇది అరిగిపోవడం వల్ల 18కి వస్తుంది. వేస్ట్ ఆయిల్ కాబట్టి మనం వేస్ట్ డొక్లో చేస్తున్నాం. ఇది డ్రైన్ బోల్ట్ తిప్పుతున్నాం. ఇదిగో చూసారా మెటల్తో కారుతుంది, మీకు కలర్ కూడా బాగా బ్లాక్ అయిపోయింది. దీని మెయింటెనెన్స్ లేకపోతే అలాగే పాడైపోతుంటాయి. యాక్చువల్ ఇప్పుడు ఆయిల్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ ఆయిల్ వేగంగా రావడానికి ఇక్కడ ఆయిల్ చెక్ చేసుకోవడానికి డిప్టిక్ పుల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని తీసి చూపెడతాను మీకు. దాన్ని తీస్తే ఆయిల్ ఇంకా ఫ్లోటింగ్ వస్తుంది. ఇదిగోండి ఆయిల్ ఎంత ఉందో అని ఈ 2 గీతలు బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం డ్రైన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ యాక్చువల్లీ 2 లీటర్స్ ఉండాలి, నాకు తెలిసేది 1.5 లీటర్ కూడా ఉండదు. అందుకనే ఇంజిన్ కంప్లైంట్ ఉంది, వాళ్ళు చెక్ చేసుకోలేదు. మ్యాక్సిమం ఈ పొరపాటు అందరూ చేస్తుంటారు ఏటగోళ్ళలోనే. ఫిషర్మెన్స్లో ఎక్కువగా పొరపాటు చేసేది ఇంజిన్ ఆయిల్ దగ్గరే, అందుకే ఇంజిన్స్ కంప్లైంట్ వస్తాయి. దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఆయిల్ డ్రై చేసాము. డ్రై చేసేటప్పుడు నాకు ఇక్కడ లీకేజ్ కనపడింది. ఫ్రెండ్స్, ఆయిల్ డ్రైన్ చేసినప్పుడు నాకు కంప్లైంట్ కనబడింది. ఇక్కడ ప్యాకింగ్ కూడా పోయింది, అది మనం ఇందాక చూసుకోలేదు, అందుకనే దాన్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. దీన్ని హౌస్ గార్డ్ అంటారు, ఎందుకంటే ఇల్లాకారంలో ఉంటుంది అది మనకి చూడటానికి. రిమూవ్ చేసాక మీకు చూపెడతాను. దీనికి కూడా 8 mm పడుతుంది, మనం అందుకే 13 బిట్తోనే దీన్ని రిమూవ్ చేసుకుంటున్నాము. చాలా ఇరుగ్గా ఇస్తాడు, చిన్న ఇంజిన్లు కదా అన్ని ఒక దాంట్లోనే ఉంచడం వల్ల ఇరుగ్గా. ఓకే, రిమూవ్ అయిపోయింది. ఇదిగోండి చూడండి, చూసారు ఎక్కడంతా ఒకలాగా ఉంది, ఇక్కడ మాత్రం ఆయిల్ చెమ్మ కనబడుతుంది చూసారా, అదే పోయింది. ఇది బాగుంది, కానీ ఎంతలో పోయినా మొత్తం అంతా తీసేయాలి. దీన్నే హౌస్ గార్డ్ అంటారు. మనకి పుషింగ్ రాడ్స్ ఉంటాయి కదా, వాటికి పుషింగ్ రాడ్స్ కి ఘాటుగా ఆయిల్ లీక్ అవ్వకుండా ఘాటుగా పనిచేస్తుంది. సో ఇది మరి సపోర్ట్ లేక ఊగుతుంది, ఏదో సపోర్ట్ ఇద్దామని చూస్తున్నాను కానీ అవ్వట్లేదు. మనం ఇప్పుడు ఈ సంపు ప్లేట్ ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేస్తే మనకి కంప్లైంట్ మీకు చూపెడతాను. ఓకే, అలాగే ఉందండి. మనం ఎంత డ్రైన్ చేసినా సరే ఆయిల్ అంతా కొంచెం ఉంటూ ఉంటుంది అందులోనే. ఎవరు ఒట్టుకోవడం వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కానీ ఉండటం వల్ల చాలా పని ఫాస్ట్ మీద అవుతుంది. యాక్చువల్లీ మిషన్ లేకపోతే చాలా లేట్ అవుతుంది. మనమైతే బోల్ట్లు ఇప్పేసాం, కానీ ప్యాకింగ్ పట్టు అనేది ఒకటి ఉంటుంది అనమాట. ప్రెస్ అయిపోవడం వల్ల ప్యాకింగ్ గట్టి కొట్టుకుంటుంది. అందులో మనం నాగబండని చూపేస్తాం ప్యాకింగ్ వేగంగా పోకుండా ఉండటానికి. చూడండి, దాన్ని రిమూవ్ చేద్దాం. చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట, అంత వేగం రాదు. ఏంటంటే ఎడ్జ్లో పెట్టుకొని, మళ్ళీ ముందు నెట్టకూడదు, ఎడ్జ్లో పెట్టుకొని చిన్నది ఇలాగంటే మనకి గ్యాప్ దొరుకుతుంది. చూడండి, గ్యాప్ దొరికేటప్పుడు చెప్పాను కదా ఎంతో కొంత ఆయిల్ ఉంటుందని,
అదిగోండి అంతా మెటల్ పౌడర్. వాళ్ళకి మనం సరిగ్గా కంప్లైంట్ మనకు చెప్పలేదు వాళ్ళు. చూడండి, ఇప్పుడు ఈ సిఆర్ బేరింగ్ చెక్ చేయాలి మనం. అది చెక్ చేస్తే మనకి పని ఏంటంటే తెలుస్తుంది. దీన్ని ఇంజిన్ మనం కొద్దిగా జాగ్రత్తగా ఇప్పుకోవాలి, ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నట్టు లేరు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం చూసాం కదా, ఇది సిఆర్ లాక్ అంటారు. దీన్ని సిజల్తోని లాక్స్ ఓపెన్ చేసుకొని మనం 8mm నట్టు ఓపెన్ చేయాలి. 8mm స్మూత్ థ్రెడ్ ఇది, కానీ నట్టు 13 సైజే పడుతుంది. అలాగే ఇది ఇంజిన్ ఆయిల్ లాక్కునేది, దీంట్లో చెత్త కూడా ఉంటుంది. దీన్ని కూడా ఖచ్చితంగా ఎప్పి క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ తిరిగి అదే కంప్లైంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చెత్త ఏమి ఉండిపోతే మీకు రిమూవ్ చేసి చూపెడతాను. చూడండి, లాక్స్ చాలా జాగ్రత్తగా స్లోగా ఇలా కుట్టుకుంటే ఓపెన్ అవుతాయి. ఎందుకంటే స్క్రూ డ్రైవర్ లేదు, ఆల్రెడీ మా తమ్ముడు బయట ఇంజిన్ చేయడానికి మొత్తం మెటీరియల్ ఉట్టుకెళ్ళిపోయాడు. అప్పుడు ఉట్టుకెళ్ళిపోయాక వచ్చింది ఇంజిన్, అందుకే ఉన్న సామాన్లతోనే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మెషిన్ తాలూకా టార్క్ సరిపోవటం లేదు. ఓకే, ఒక ఓపెన్ అయింది. రెండు కూడా మళ్ళీ డబుల్ వేసి ట్రై చేద్దాం. రెండోది కూడా లూజ్ అయింది. సిఆర్ బాగా అరిగిపోయింది చూడండి. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. గీతలా పడుతుంది చూసారు, ఇక్కడ ఆ చేతికి మట్టికి వెళ్ళిపోయింది. మీకు తుడిచి చూపెడతాను. క్రాంక్ కూడా గీతలు పడేటట్టు ఉంది, పాలిష్ కొట్టాలి. ఈ పాలిష్ కొట్టేటప్పుడు కూడా మీకు చూపెడతాను. ముందు ప్రస్తుతానికైతే అటుపక్క బోర్ తీసేద్దాం. ఇక్కడ ఇది కూడా తీసి అటుపక్క వెళ్దాం. ఇంజిన్ ఆయిల్ పైప్ అంటారు దీన్ని, ఆన్ సైడ్ ఉంటుంది. లాక్ ఓపెన్ చేసాము, దీనికి 17 బిట్ పడుద్ది. రిమూవ్ చేసాం కదా, ఇదిగోండి ఫ్రెండ్స్. ఈ లాన్ చూసారా, మీరు చూసినట్టయితే మెట్లు కనబడుతుంది మీకు, అందుకని చెప్పేసి మనం మెట్లు ఓపెన్ చేద్దాం ఉంటాం. చూడండి ఒకసారి దీన్ని మీద కొట్టి చూస్తాను. బోల్డ్ చెత్త అనేది ఉంటే మీకు ఓపెన్ చేయాలి. దీన్ని క్లీన్ చేయాలంటే ఒక ఏంటని చేద్దాం. చూసారా, ఇలా లోన బోల్డ్ మెట్లు ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఇంజిన్ది కాదు, ఇది మాత్రం టాబ్లెట్ తాలూకా చెత్త. టాబ్లెట్ ముచ్చి నాకు తెలిసినంత వరకు ఎవరో కెట్నాలు వేసినట్టున్నారు దీన్ని. ఫ్రెండ్స్, బోర్ తీద్దాం అనుకున్నాం కదా, అక్కడ అది పక్కకి తీయాలి, లేకపోతే పిస్టన్ అటు ఇటు తగులుకొని గీతలు పడిపోద్ది. ఆల్రెడీ ఇది కొత్తగా చేసిందే, ఎవరో ఏదో చేసిన దాన్ని బట్టి ఇదైంది. దీన్ని రిమూవ్ చేద్దాం. ఇదిగోండి, పిస్టన్ రింగ్ లో టాప్ రింగ్ కూడా అరిగిపోయింది బాగానా, అందుకని ఆయిల్ పైకి వచ్చేస్తుంది. సరే, దీన్ని చేద్దాం. చూడండి, స్టీల్ గా కనబడుతుంది కదా, ఇంత స్టీల్ గా కనబడదు. అది ఒక రింగు సీజ్ అయిపోయింది కూడా. ఆయిల్ రింగు, స్ట్రోక్ రింగు ఉంటాయన్నమాట. ఇవి ప్రెజర్ రింగ్ పైన ఉంది. సరే, దీన్ని మనం తర్వాత చూద్దాం, పక్కన పెడదాం. దీన్ని జాగ్రత్తగా పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, లోన ఇక్కడ క్రాంక్ ఉంటుంది చూసారు, ఇక్కడ గీతలు పడి ఉన్నాయి శుభ్రంగా. దాన్ని మనం 220 వాటర్ ఎమిరీ పేపర్, 220 వాటర్ ఎమిరీ పేపర్ జవాన్ కంపెనీతో మనం దీన్ని క్లీన్ చేయాలి. క్లీనింగ్ కొట్టుకునేటప్పుడు మనం చెప్తాను, నేను ప్రత్యేకించి దీనికి వీడియో తీస్తాను. ప్రస్తుతానికి అయితే రిమూవ్ చేస్తాం. మెటీరియల్ మనం చెప్పుకోవాలి, ఏవే పోయి అనేది స్పేర్స్ అప్పుడు మనం చెప్పుకోవాలి. దీన్ని అయితే అందాకలా పక్కన పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంజిన్ని ఓపెన్ చేస్తాము. గ్రీవియస్ 10 HP ఇంజిన్, సింగిల్ సిలిండర్ మనకి. అయితే దీనికి ఇంజిన్ కంప్లైంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకు కంప్లైంట్ చెప్పారు, అంతకు ముందే దానికి ఒక పొరపాటు జరిగింది. దానికి ఏంటంటే, ఎవరో కానీ టాబ్లెట్స్ తాలూకా ర్యాపర్ ఉంటుంది కదా, కవరు, సిల్వర్ కవరు, దాన్ని ఇంజిన్లో పెట్టేశారు. ఇంజిన్లో పడేయడం అంటే ఇది ఉందా, ఈ అందులోని
పడేస్తే మనకి ఇంజిన్లోకి వెళ్ళిపోద్ది. అది అడ్డుండిపోయి మనకి కంప్లైంట్ అనేది వచ్చింది. అది ఇంకా కస్టమర్కి మనం చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలి. అయితే దీనికి పడే సామాన్లు ఏంటంటే రాకర్ కవర్తో ఒక ప్యాకింగ్, హెడ్ గ్యాస్కెట్, పుష్ స్టార్ట్ బూట్స్, పిస్టన్ రింగులు, హెడ్ వాల్వ్స్, నాజుల్ వాచరు, నెక్స్ట్ పుష్ స్టార్ట్ గొట్టం తాలూకా గార్డ్ ప్యాకింగ్, నెక్స్ట్ సిఆర్ బేరింగ్, సిఆర్ లాక్స్, సంప్ ప్యాకింగ్, అంటే డ్రై ప్యాన్ ఉంటుంది కదా, డ్రై ప్యాన్ తాలూకా ప్యాకింగ్, అక్కడక్కడ నెట్లో పోయి అని చెప్పాం కదా, 8mm నట్స్, వాటి తాలూకు వాచర్స్ వేయాలి. నెక్స్ట్ కస్టమర్ మనం చెప్పింది ఏంటంటే ఇక్కడ లెగ్ బోల్ట్స్ అండ్ అక్కడ 21 రేంజ్ చెప్పాను కదా, కాంబినేషన్ రేంజ్తో అవి కొత్త వేయమని చెప్పారు. అవి బాగున్నప్పటికి కూడా మరి మరి ఈ నెక్స్ట్ వీడియో మీకు ఓపెన్ అయితే అయిపోయింది. ఈ వీడియో నెక్స్ట్ వీడియో మీకు కావాలంటే మాత్రం తొందరలోనే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను లైక్ చేసుకోండి. మీకు ఇంజిన్ గురించి ఎటువంటి కంప్లైంట్స్ కానీ ఏవి కానీ, ఇదే ఇంజిన్ అనే కాదు, ఏ డీజిల్ ఇంజిన్ అయినా సరే ప్రతి దాని గురించి కూడా నేను చెప్తాను. ఈ మెరైన్ సైడ్ కానీ, ఇండస్ట్రియల్స్ కానీ, ఇంజిన్లోని కంప్లైంట్స్ మనకి బాగా తెలుసు. దాని నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఒక మెసేజ్ పెడితే దాన్ని నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మిగతా వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే అందరూ వేటగాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి కూడా తెలియాలి కదా కంప్లైంట్ ఏ విధంగా కంప్లైంట్స్ వస్తాయని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.